అనంతపురం జిల్లాలో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ కొంతమంది చుట్టం బిగించారు. అక్కడ పోలీసులు సాక్షిగా దాడి చేయవచ్చు. పోలీసులతోనే వారి బాస్లతో ఫోన్ చేసి మాట్లాడించవచ్చు. అక్కడ అంతా అరాచకమే. అధికార పార్టీ పెద్దలు మాత్రం నోరు విప్పారు. అయితే అనంతపురంలో అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనంత జిల్లా రాప్తాడ్లో జరిగిన దాడి ఘటన సంచలనమైంది. బోయ ఓబులేషు అనే వ్యక్తిపై నగేష్ చౌదరి దాడి తీవ్ర వివాదాస్పదమవుతోంది. దాడి చేసిన వ్యక్తికి రాజకీయ సంబంధాలుండడమే ఇందుకు కారణం. ఊరు బయట పొదల్లో పడేసి కొట్టిన ఆటవిక అరాచకం శనివారం వీడియో రూపంలో వెలుగులోకి వచ్చింది. వీడియో బయటకొచ్చిన కొద్దిసేపటికే దాడి చేస్తున్న నగేష్ చౌదరి మంత్రి పరిటాల సునీత కుటుంబానికి దగ్గరవాడన్న వార్తలు వెల్లువెత్తాయి. మంత్రి కుమారుడు పరిటాల శ్రీరామ్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడని ఆరోపణలొచ్చాయి. అయితే వీటిని మంత్రి పరిటాల సునీత ఖండించారు. నగేష్ తమ అనుచరుడు కాదని, ఇలాంటి దౌర్జన్యాలను సహించబోమని ప్రకటించారు. మంత్రి అలా ప్రకటించినప్పటికీ నిజం నిప్పులాంటిది కదా, దాగలేదు. మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ నగేష్ చౌదరి బంధాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలు బయటకొచ్చాయి. ఆటవిక న్యాయానికి పాల్పడి 2 రోజులు కావస్తున్నా నగేష్ చౌదరిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు మంత్రి పరిటాల కుటుంబానికి సంబంధమే కారణమన్న ఆరోపణలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. నగేష్ బయట ఉన్నాడనే వార్తలు అనంత జిల్లాలో జోరుగా వినిపిస్తుంటే పోలీసులు మాత్రం అతన్ని అరెస్టు చేశామని చెబుతున్నారు. నగేష్ చౌదరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. బాధితుడికి రక్షణగా నిలబడాల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ రాజకీయ నేత తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. అరెస్ట్ చేసినాం ఆల్రెడీ, రిమాండ్ కూడా. సో యాక్చువల్గా ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఏదో గొడవ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు రామగిరిలో కూడా అమ్మాయి ఓబ్లేస్ మీద కంప్లైంట్ ఇచ్చాం, లెటర్లు రాశాడని, తర్వాత వాల్ పోస్టర్లు పెట్టాడనేది ఈ నగేష్ చౌదరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోతున్నాడని, తనకు కాబోయే భార్య మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాడని ఉద్దేశంతో నగేష్ పరిటాల కుటుంబానికి సన్నిహితుడన్న వాదనలు మరింత బలపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇదే విషయం స్పష్టంగా చెప్పారు. ఈ నగేష్ చౌదరి అనే వ్యక్తి పరిటాల శ్రీరామ్ కు చాలా సన్నిహితుడు. గతంలో ఈ నాగసంద్రము గేట్ అనే ప్రాంతంలో ఇతను నివసించేవాడు మేడం. అక్కడ అనేక దౌర్జన్యాలకు పాల్పడినాడు. ఇతను మొన్న జరిగిన ఫ్లెక్సీల గొడవ, ధర్మవరంలో వరదాపురం సూరికి సునీతకు జరిగిన ఫ్లెక్సీల గొడవలో కూడా ఇతను కీలకమైన పాత్ర వహించినాడు. బోయే ఓబులేషుపై నగేష్ చౌదరి దాడిని వాల్మీకి సంఘం ఖండించింది. కులాన్ని దూషిస్తూ చితకబాదిన నగేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పరిటాల రవి కుటుంబానికి చెందిన అండదండలు నగేష్ చౌదరికి ఉన్నాయని చెప్తున్నారు. మరి నిజంగా ఈరోజు పరిటాల రవి కుటుంబీకులు సమాధానం చెప్పుకోవాలి. బోయ జాతికి, బోయ ఓబులేస్ పై జరిగిన దాడిని బోయ జాతి అంతా రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బోయ ఓబులేస్ పైన దాడి చేసిన వ్యక్తిని ఇప్పటికి కూడా ఇంకా అరెస్ట్ చేయకుండా, మరి అతన్ని కస్టడీలోకి తీసుకోకుండా పోలీసులు ఒక సినిమా చూసి అతన్ని వదిలిపెట్టడం జరిగింది. రాప్తాడు ఘటనపై అనంత జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శంకర్ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల అనుచరుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నగేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.